ఏదైతే కులం కొలవరనే సబ్జెక్ట్ని ఈరోజు ఐటీడీఏ ముందర తలపెట్టినటువంటి మహాధరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కులం సోదరులందరికీ కూడా పేరు పేరున జై కొలవర్, జై రామ్ రామ్, జై సేవ. ఈరోజు భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు కులాలపైన అధ్యయనం చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఏదైతే కొలవర్ అనే పదాన్ని ఏదైతే గ్రామాలలో మా కొలవరు అనే పదాన్ని మేము వాడుకుంటాం. ఏదైతే ప్రభుత్వాల పరంగా కులం అనే పదాన్ని వాడుకుంటారు, దాన్నే ఈరోజు కొంతమంది మన్నవాళ్ళు ఉన్నటువంటి పెద్దలు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కులవర్గా చలమని అవుతామని వారు చెప్పడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే వారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 45వ సీరియల్ నంబర్లో ఏదైతే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీగా చలమని అవుతూ ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి కొలవర్గా చెప్పడం చాలా బాధాకరం కలిగిస్తున్నది. ఎందుకంటే వీరు వాస్తవంగా ఉంటే వాళ్ళ దగ్గర వాస్తవంగా కొలవర్గా ఉంటే కులంగా ఉంటే మా సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్నటువంటి ఏదో ఒకటి కూడా చూపెడితే మేము కూడా వాళ్ళకు అండదండలుగా ఉండి మేము ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తాం. కానీ దొడ్డిదారిన చేసి ఈరోజు దొడ్డిదారిన దొంగలుగా చొరబాటయ్యి ఈరోజు మా కులాల మీద దాడి చేయడం చాలా బాధ కలిగిస్తున్నది. గతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసేయాలన్నా గవర్నర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గజెట్ చేసి ఉంటుంది. కానీ ఈ రోజు ఏదొకటి మామూలుగా దొంగ సర్టిఫికెట్లతో చలమని అవుతూ ఇవాళ మా యొక్క ఉద్యోగాలు ఉపాధిని కూలగొట్టే ప్రయత్నాలు కుట్రాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఆదివాసీ మా కులం సోదరులారా, చదువుకున్నటువంటి విద్యావంతులారా, మేధావులారా, దీన్ని ఈ రోజే మనము దాన్ని పూర్తి చేయకుండా కొన్ని దశల వారీగా మన జిల్లాల వైద్యుగా దీన్ని పోరాటం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎందుకంటే ఐటీడీఏలో ఉన్నటువంటి కన్న తల్లి లాంటి అన్నటువంటి ఐటీడీఏ ఈ ఐటీడీఏలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ఇవాళ మనకు పీటీజీ వర్గం అనేది వారు ఈ రోజు మేము కూడా పీటీ చేయమనుకుంటా మన సంక్షేమ పథకాలను కూడా దోచుకునే కార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి దీన్ని ఎవరైతే దోచుకుంటారో, ఎవరైతే దొంగలు లేక మన దగ్గర చొరబాటయిందో వాళ్ళను కూడా గ్రామ స్థాయిలో కూడా గ్రామ కమిటీల ద్వారా ఏర్పాటు చేసి మన గ్రామ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఒక నివేదికని పంపాలన్నట్టు కూడా మేము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో పివి కార్యక్రమాలు కూడా మేము వినవిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కాకుండా ఇవాళ ఎస్టీలుగా ఉన్నటువంటి మన్నెవారుల సర్టిఫికెట్ నిజమైనది ఉంటే ఇవాళ బురుస పొచ్చయ్య గారు అనే వ్యక్తి ఈ రోజు మన్నెవారుగా చలమని అవుతున్నారంటే ఎక్కడి నుంచి డాక్యుమెంట్ సాధనం చేసుకున్నారో ఒక్కసారి కూడా మా సమాజానికి కూడా చెప్పి అధికారులకు కూడా దాన్ని వినవించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ బురుస పొచ్చయ్య గారు ఇవాళ కులాలపై ఎందుకు దాడి చేస్తున్నాం? ఇవాళ నీకు హక్కులుంటే నీ హక్కులకు మేము ఎవరు కూడా భంగం కలిగించాం. కానీ ఈ రోజు మామూలుగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ముక్కు ముఖం తేలినటువంటి గూడెలలో ఉన్నటువంటి పొలంల మీద దాడి చేస్తున్నామంటే నీ పైన కూడా దాడి జరుగుతుందేమని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గతంలో ఎన్టీ రామారావు స్వర్గలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు 10వ తరగతి చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజు డిగ్రీకి క్వాలిఫికేషన్ కలుపుకుంటా ఇవాళ కొలవర్ మీద ఉన్నటువంటి ఉద్యోగాలని బురుస పొచ్చయ్య గారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి ఈ రోజు దాన్ని సమర్థించకుండా ఇవాళ కొలవర్గా సర్టిఫికెట్ తీసుకొని ఇవాళ మా ఉద్యోగాలను కూడా కొలగొడుతున్నాం. కానీ మేము ఇప్పటి కూడా ఏమనలేదు. ఆ సందర్భంలో ఈ రోజు ఏదైతే మనకు మన్నెవారులు కొలవర్లు కాదనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీనిపైన మేము మాట్లాడవలసి వస్తుంది. ఇంకా చాలా మేధావులతోటి కలుస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే నివేదిక పంపిస్తాం, అవసరమైతే మా రాష్ట్ర కమిటీ ద్వారా మేము ఢిల్లీ కూడా గవర్నర్ పోయి కలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నమస్కారం చేస్తున్నాను.